మీరు ఈ ముగ్గురిని ఎప్పుడైనా చూసారా? చూశాను. నా బిడ్డ కనిపించకపోయిన 2 రోజుల ముందు తాత, నువ్వెందుకులే తాత, నేను బస్సులో వెళ్తానులే. నీ కాలేజీకి వెళ్లే దారిలోనే నాకు పనుందమ్మా. నేను దింపుతాను కదా, కూర్చోమ్మా. తాత, నీకేం కాలేదు కదా? ఆహా, ఏం కాలేదమ్మా. రే, కళ్ళు కనిపించట్లేదా? ఎటు చేసి నడుపుతున్నావు? నిన్ను చూసి నడుపుతున్నానే, వస్తున్నాకు. నిజంగానే కళ్ళు కనిపించట్లేదు పాపా. కారు రోడ్డు మీద నడపాలి, ఇలా మనుషుల మీద కాదు. నువ్వు ఆగమ్మా. అవునా, మాకు తెలీదే. పోనీ నువ్వు వచ్చి నేర్పిస్తావా? క్షమించండి అయ్యా, తప్పైపోయింది. మేమే పక్కకెళ్తాం, మీరు వెళ్ళండి. తాత, నువ్వు వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి? చూస్తుంటే తాగి బండి నడుపుతున్నట్టున్నారు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. ఏయ్, ఏంటి పాపా తెగ రెచ్చిపోతున్నావు? ఒక్కసారి కారులో ఎక్కిస్తే ఏమవుతుందో తెలుసా? చేతావా? అయ్యో అమ్మా, నన్నే కొడతావే నిన్ను. బాబు, బాబా, రామ్మా, ఆగు. నువ్వు ఇట్లా వద్దు రామ్మా. బావ. పక్కనే బస్తీ ఉంది, ఇది టైం కాదు. అది నా మీద చేసుకుంది బావా. ఇప్పుడు కాదు. పోరా. అమ్మా, నా మాట ఆగు బావ. కొడతావే? రామ్మా. వద్దు పద. నీ సంగతి చెప్తాను, తల్లి. నిన్ను వదలనే. రేయ్ పోనీరా. చూస్తుంటే పెద్దోళ్ళలా ఉన్నారు, వాళ్ళతో గొడవెందుకమ్మా? చట్టం ఉన్నోడికి లేనోడికి ఒకేలా ఉంటుంది తాతయ్య. ఎవ్వరు తప్పు చేసినా శిక్షిస్తుంది. మనం తప్పు చేయకపోతే మనం భయపడాల్సిన అవసరమే లేదు. పద తాతయ్య, వెళ్దాం. అంటే అవినాష్ వాళ్ళకి సుమాకి ముందే గొడవైందన్నమాట. థ్యాంక్స్ పెద్దయినా, ఈ విషయం మాకు కేసులో చాలానే హెల్ప్ అవుతుంది. అమ్మా, నా మనవరాలికి ఏమైందమ్మా? పోలీసులేమో ఎవరో 3 మానభంగం చేశారని అంటున్నారు. టీవీలో ఏమో మినిస్టర్ కొడుకు అతని స్నేహితులు 2 మానభంగం చేశారని అంటున్నారు. ఇంకొంతమంది బయట రోజులు బాగలేవని తెలిసి కూడా బయటికి పోవడం నా మనవరాలదే తప్పు అంటున్నారు. చెప్పండమ్మా, నాకు ఎవరి మాట నమ్మాలో, ఏది నిజం అనుకోవాలో తెలియటం లేదమ్మా. నా మనవరాలు ఏదైనా తప్పు చేసిందా అమ్మా? లేదు పెద్దయ్య, సుమ అసలు తప్పే చేయలేదు. మరి నా మనవరాల్ని ఎందుకు మానభంగం చేసి చంపారమ్మా? చెప్పండమ్మా. ఏ తప్పు చేయని నా మనవరాలికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారమ్మా? ఆసుపత్రిలో సూదిని చూస్తేనే నా మనవరాలు ఏడ్చేదమ్మా. అలాంటిది నా బిడ్డని కత్తితో పొడిచి పొడిచి చంపేశారమ్మా. పాపం, నా బిడ్డ ఆ నొప్పికి ఎంతలా ఏడ్చుంటుందోనమ్మా, ఎంతలా ఏడ్చుంటుందో. ఇదంతా పెద్దోళ్ళ వ్యవహారం. కేసులవి పెట్టుకొని ప్రాణాలు కూడా తీసేస్తారని, కాకి ఉన్నోడికి మాత్రమే సలాం కొడుతుందని మా బస్తీ వాళ్ళు అంటున్నారమ్మా. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తుంది ప్రజలకి అండగా ఉండడానికి కాదా అమ్మా? ఈ కాకి పనిచేస్తా ఉండేది కద్దరిక 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 కద్దరిక. పెద్దయ్య, మీరు మాట్లాడుతుంది ఎవరితోనో తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించమ్మా. తప్పుగా కాదు పెద్దయ్య, కరెక్ట్ గానే అడిగారు.
కానీ సమాధానం చెప్పే ధైర్యం ఈ కాకి లేదు. మాలో కొంతమంది అన్యాయం వైపు నిలబడుతున్నారు. అది నిజమే. అమ్మా, ఒక్క సాయం అడుగుతాను, చేస్తారా? అడగండి పెద్దయ్య, చేస్తాను. నా మనవరాలి శవాన్నిచ్చి దహన సంస్కారాలు చేసుకో అన్నారమ్మా. నా మనవరాలి కోసమే బతికిన నాకు దాని దహన సంస్కారాలు చేసే ధైర్యం నాకు లేదమ్మా, నాకు లేదమ్మా. ఈ డబ్బు తీసుకొని నా బిడ్డకి దహన సంస్కారాలు చేయిస్తావా? సంస్కారాలు చేయిస్తావా? సంస్కారాలు చేయిస్తావా? సంస్కారాలు చేయిస్తావా? ఇందులో ఉన్న డబ్బు సరిపోకపోతే ఇంకా తెచ్చిస్తానమ్మా. ఈ సాయం నాకు చేసి పెట్టమ్మా. ఆగండి పెద్దయ్య, ఆగండి పెద్దయ్య, ఆగండి పెద్దయ్య. నాకొక సాయం చేస్తారా పెద్దయ్య? చెప్పండమ్మా. ఈ డబ్బుని మీ దగ్గరే జాగ్రత్తగా దాయండి. సుమా చావుకి కారణమైన ముగ్గురిని శిక్షించాక మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. అప్పుడు సుమాకి దహన సంస్కారాలు చేద్దాం. మనవరాలి మీదే ప్రాణం పెట్టుకున్న మీకు బతకడానికి కారణం లేదని నాకు తెలుసు. స్టేషన్ నుంచి వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ కొన్ని రోజులు మీ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి పెద్దయ్య. ఈ కాకి పనిచేసేది ప్రజల కోసం, కద్దరి కోసం కాదని అందరికీ అర్థమయ్యేలా నేను చేస్తాను. మా కోసం, సుమా కోసం మీరు బ్రతికే ఉంటారా? సరే బాబు, మీ నుంచి వచ్చే ఫోన్ కోసం ప్రాణం బిగబట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాను. జడి, నువ్వు ఈ కేసుని ఎమోషనల్గా డీల్ చేస్తున్నావు అనిపిస్తుంది. అది నీకు ఈ కేసుకి మంచిది కాదు. ఎమోషనలా? ఎమోషనల్ కాకుండా ఇంకెలా డీల్ చేయాలి సార్? చెప్పండి సార్, ఎలా డీల్ చేయాలి? ఒక ఆడపిల్ల మీద నడి రోడ్లో మృగాల్లా మీద పడిపోతే మనం ఎమోషనలే అవ్వాలి సార్. ఎమోషనలే అవ్వాలి సార్. ఎమోషనలే అవ్వాలి సార్. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే ప్రతి ఆడపిల్ల గొంతు నొక్కేస్తుంటే ఖచ్చితంగా మనం ఎమోషనలే అవ్వాలి సార్. ఎమోషనలే అవ్వాలి సార్. ఎమోషనలే అవ్వాలి.